ధనలక్ష్మి అనే ఆవిడ నాకు 2022లో పరిచయం అయింది. వృధా ఆశ్రమం అని పెట్టుకుందామని చెప్పి నా దగ్గర 7,30,000 డబ్బులు 5.5 సవర బంగారు తీసుకొని అడగగా నీ దిక్కున కూడా చెప్పుకోమని వాళ్ళ కొడుకు వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. దానికి బెదిరించిన దానికి ఆవిడ తిట్టిన దానికి పెన్ డ్రైవ్లో ఉంది. పెన్ డ్రైవ్లో ఆవిడ తిట్టిన తిట్లన్నీ ఉన్నాయి. దాంట్లో అగ్రిమెంట్ మాత్రం ఇది చేసి తీసుకొచ్చి చూపించింది. దీంట్లో నాకు చదువు రాని కారణంగా కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు చూసి దీంట్లో నీ పేరేదే పిచ్చి మొక్కమా అని అడిగింది. ఇంకా ఏంటక్క ఈ పని అంటే నా మీద నమ్మకం లేదా అనింది. నేను ఆ తర్వాత కొద్ది రోజులైనా మళ్ళా కొంచెము బంగారు డబ్బులు అడిగితే ఇద్దరం కలిసి బంగారం పెట్టుకుందామని చిన్న బజార్లో జ్యువెలరీ షాపు శ్రీదేవి అతను చంద్ర దగ్గర పెట్టాము. కేవలం నన్ను నమ్మించి స్నేహం అనే ముసుగులో నమ్మించి మోసం చేసినందుకు నేను ఫిర్యాదు ఇచ్చాను స్పందనలో. ఎక్కడా నాకు న్యాయం జరగలేదు. ఇదిగో కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. నా దగ్గరే కాదు నా కూతురు దగ్గర కూడా మోసం చేసి రాయించుకుంది. ఆ అమ్మాయి దగ్గర 2 లక్షలు తీసుకుంది. 1.5 లక్షకి మాత్రమే కాగితం రాసిచ్చింది. అది ఇది ఫోన్ ఇది అకౌంట్లో వేసిన డబ్బులు అయితే పాప ఇవి నా దగ్గర తీసుకుంది. అకౌంట్లో తీసుకున్న దానికి ప్రూఫ్లు మాత్రం ఆమె కొడుకు శ్రీహరి స్వయాస్తాలతో రాసిచ్చిన లెక్క ఇదంతాను. ఈ ఫైలే ఉంది అంటారు. ₹10 వేసాను దానికి దీనికి ఉంది. ఆవిడ మాత్రము ధనలక్ష్మి ఆమె కొడుకు అనేవాళ్ళు వీళ్ళిద్దరు. వాళ్ళకి 4 వ్యక్తులు ఫుల్ సపోర్ట్ చేస్తారు మేడం. ఒక అతను మాత్రము ఎంపులూరి వెంకటేశ్వర్లు, రెండో అమ్మాయి వచ్చి సాయి సింధు సెలివమ్మ అని ఆవిడ, ఇంకొక అతను వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తారు. అంతకు మించి ఇంకా ఎవరు సపోర్టు వెనక ముందు ఉండే సంగతి నాకు తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు 3. దయచేసి మీడియా మిత్రులందరినీ చేసుకుంటూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.